దాదాబాయి నవరోజీ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. దాదాబాయి నవరోజీ వచ్చేసి మనకి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ని స్థాపించిన తర్వాత 1886లో జరిగినటువంటి రెండవ కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షత వహించింది ఎవరంటే దాదాబాయి నవరోజీ. దాదాబాయి నవరోజీ కలకత్తా సమావేశం లేదా ఐఎన్సి యొక్క రెండవ సమావేశానికి అధ్యక్షత వహించడం జరిగిందనమాట. ఈయన ఇండియన్ నేషనల్ యూనియన్ అనేటువంటి సంస్థకి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్గా పేరు పెట్టాలనేసి సూచించిన వ్యక్తి ఎవరంటే దాదాబాయి నవరోజీ. సో దాదాబాయి నవరోజీ యొక్క సూచన మేరకు ఇండియన్ నేషనల్ యూనియన్ వచ్చేసి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్గా ఏర్పాటు అయ్యిందన్న విషయం మనము గుర్తుంచుకోవాల్సిన అవసరం అయితే ఉందన్నమాట. మరి దాదాబాయి నవరోజీ జన్మస్థలం ఏది అంటే ఈయన మహారాష్ట్రలో కడక్ అనే ప్రాంతంలో దాదాబాయి నవరోజీ వచ్చేసి జన్మించడం జరిగిందనమాట. మహారాష్ట్రలోని కడక్ అనేటువంటి ప్రాంతంలోన ఈయన జన్మించడం జరిగిందనమాట. ఈయన గురించి ముఖ్యమైన విషయం ఏంటంటే బ్రిటిష్ పార్లమెంట్కి ఎన్నికైనటువంటి మొట్టమొదటి భారతీయుడు ఎవరు అంటే దాదాబాయి నవరోజీ అని చెప్పుకోవాలి. బ్రిటిష్ పార్లమెంట్కి ఎన్నికైన మొదటి భారతీయుడు ఎవరంటే దాదాబాయి నవరోజీ. దాదాబాయి నవరోజీ వచ్చేసి ఇంగ్లాండ్లో ఉన్నటువంటి లిబరల్ పార్టీ తరపున కేంద్ర ప్రిన్స్బరీ నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేసి 3 ఓట్ల తేడాతో గెలుపొందడం జరిగిందనమాట. 3 ఓట్ల తేడాతో గెలుపొందడం జరిగిందనమాట. ఈయన వచ్చేసి ఎంపీగా ఉన్నటువంటి సమయంలోన దాదాబాయి నవరోజీ లండన్లో ఎంపీగా ఉన్నటువంటి సమయంలోన ఈయనకు పిఏలుగా ఉన్న వ్యక్తులు ఎవరంటే ఈయనకు పిఏలుగా ఉన్నటువంటి వ్యక్తులు మహమ్మద్ అలీ జిన్నా అలాగే మేడం కామా అలాగే మహమ్మద్ అలీ జిన్నాలు మన దాదాబాయి నవరోజీ లండన్లో ఎంపీగా ఉన్నప్పుడు పిఏలుగా మహమ్మద్ అలీ జిన్నా అలాగే మేడం కామాలు పనిచేశారు. మహమ్మద్ అలీ జిన్నా తన యొక్క గురువుగా దాదాబాయి నవరోజీని భావించడం జరిగింది. అలాగే మేడం కామా వచ్చేసి ఈయనను ఆదర్శవంతంగా తీసుకోవడం జరిగింది. మరి ఈయన గురించి ఇంకా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఈయన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి 3 సార్లు అధ్యక్షత వహిస్తాడు. వహిస్తాడనమాట. మనకు తెలుసు కలకత్తా సమావేశం 1886లో జరిగినటువంటి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ యొక్క రెండవ సమావేశం వచ్చేసి కలకత్తాలో జరుగుతుంది. ఆ కలకత్తా సమావేశానికి దాదాబాయి నవరోజీ వచ్చేసి అధ్యక్షత వహిస్తాడన్న విషయం మనకు తెలుసు అనమాట. అలాగే 1893లోన లాహోర్లో జరిగినటువంటి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సమావేశానికి కూడా అధ్యక్షత వహిస్తాడు. తర్వాత 1906లో జరిగినటువంటి కలకత్తా సమావేశానికి అధ్యక్షత వహించడం జరుగుతుంది. మనకు ఇది రెండవ సమావేశం ఇంపార్టెంట్. తర్వాత 1906లో జరిగినటువంటి కలకత్తా సమావేశం కూడా ఇంపార్టెంట్ అన్నమాట. 1906లో జరిగినటువంటి కలకత్తా సమావేశంలో దాదాబాయి నవరోజీ వచ్చేసి స్వరాజ్యం అనేటువంటి ఒక పదాన్ని మొదటిసారిగా వాడడం జరిగిందనమాట. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. స్వరాజ్యం అనే పదాన్ని 1906లో జరిగినటువంటి కలకత్తా సమావేశంలో వాడడం జరిగింది. ఓకేనా. తర్వాత ఈయన చేసినటువంటి కృషికి ఫలితంగా 1893లో ఐసిఎస్ పరీక్షలో వచ్చేసి
ఇంగ్లాండ్ భారతదేశంలో ఒకేసారి ఐసీఎస్ పరీక్షలు నిర్వహించడానికి ఇంగ్లాండ్ ప్రభుత్వం వచ్చేసి నిర్ణయం తీసుకునింది అనమాట. ఇది ఆయన చేసినటువంటి కృషి ఫలితమే అని మనం చెప్పుకోవచ్చు. ఓకేనా. అలాగే దాదాబాయి నవరోజీ వచ్చేసి బ్రిటిష్ వాళ్ళు మన దేశం యొక్క సంపదని ఏ విధంగా బ్రిటిష్ వాళ్ళు ఇంగ్లాండ్కి తరలించకపోతున్నారు అనేటువంటి విషయం గురించి ఒక డ్రైన్ సిద్ధాంతం అనేటువంటి ఒక సిద్ధాంతాన్ని రాసి, ఆ సిద్ధాంతం ద్వారా మన భారతదేశ సంపదని బ్రిటిష్ వాళ్ళు ఏ విధంగా ఇంగ్లాండ్కి తరలించకపోయారో మనకు కళ్ళకు కట్టినట్టుగా తెలియజేయడం జరిగిందనమాట. డ్రైన్ సిద్ధాంతం అనే ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించి ఈయన బ్రిటిష్ వాళ్ళ మీద పావర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా అనేటువంటి ఒక గ్రంథాన్ని కూడా రాయడం జరిగిందనమాట. పావర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా అనేటువంటి గ్రంథాన్ని రచించింది ఎవరు అంటే దాదాబాయి నవరోజీ. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈయన మన జాతీయ లెక్కలను మొదటిసారిగా మన జాతీయ ఆదాయం, భారతదేశం యొక్క జాతీయ ఆదాయాన్ని లెక్కల్లో చూపించినటువంటి మొదటి వ్యక్తి ఎవరంటే దాదాబాయి నవరోజీ అన్నటువంటి విషయము మనము గుర్తుంచుకోవాలి. దాదాబాయి నవరోజీ నడిపినటువంటి పత్రిక ఏంటి అంటే దాదాబాయి నవరోజీ వచ్చేసి రస్త్ గఫ్తార్ అనేటువంటి ఒక పత్రికను కూడా నడపడం జరిగింది. దీనికి ఇంకో పేరు ఏంటంటే ట్రూత్ టెల్లర్. రస్త్ గఫ్తార్ అంటే ట్రూత్ టెల్లర్ అనేటువంటి పేరు అనమాట. రస్త్ గఫ్తార్ అనేటువంటి పత్రికని నడిపింది ఎవరంటే దాదాబాయి నవరోజీ అనేటువంటి విషయము మనము గుర్తుంచుకోవాలి. అలాగే ఈయనకు ఉన్నటువంటి బిరుదులు ఏంటంటే భారతదేశ కురువృద్ధుడు, భారతదేశ కురువృద్ధుడు, గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా, అలాగే ఇండియన్ గ్లాడ్స్టోన్ అనేటువంటి బిరుదులు దాదాబాయి నవరోజీకి ఉన్నాయన్నటువంటి విషయము మనము గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉందన్నమాట. దాదాబాయి నవరోజీ గురించి ముఖ్యమైన పాయింట్స్ ఏంటంటే ఈయనను భారతదేశ కురువృద్ధుడుగా పేర్కొంటారు. 1886లో జరిగినటువంటి కలకత్తా సమావేశానికి అధ్యక్షత వహించాడు. అలాగే 1906లో జరిగినటువంటి కలకత్తా సమావేశానికి కూడా అధ్యక్షత వహించి స్వరాజ్యం అనేటువంటి పదాన్ని లక్ష్యంగా పేర్కొనడం జరిగింది. అలాగే భారతదేశం నుండి లండన్ పార్లమెంట్కి ఎన్నికైనటువంటి మొట్టమొదటి భారతీయుడు ఎవరంటే దాదాబాయి నవరోజీ అని అన్నటువంటి విషయంని, అలాగే భారతదేశం యొక్క సంపదని బ్రిటిష్ వాళ్ళు ఏ విధంగా దోచుకుంటున్నారు అన్నటువంటి విషయం గురించి డ్రైన్ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. అలాగే ద పావర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా అనేటువంటి గ్రంథాన్ని రచించాడు. హాయ్ ఫ్రెండ్స్, ఇంతమంది వీడియోలో మనము ప్రముఖులైనటువంటి మితవాదుల గురించి డిస్కస్ చేసుకున్నాము. ఈ వీడియోలో వచ్చేసి మితవాదుల కాలంలో బ్రిటిష్ వైస్రాయల్గా ఎవరున్నారు, అలాగే మితవాదులు అనుసరించినటువంటి విధానం ఏంటి, అలాగే మితవాదులు సాధించినటువంటి విజయాలు ఏంటి, అలాగే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ మీద ప్రముఖ మితవాదుల యొక్క కామెంట్స్ ఏంటి, ఇలాంటి విషయాలు వచ్చేసి మనము ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. ముందుగా మితవాదుల కాలంలో మనకు లార్డ్ డఫ్రిన్ వచ్చేసి 1884 అంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ స్థాపించడానికన్నా ఒక సంవత్సరం ముందు నుంచి 1888 అన్ని 8లో ఉన్నాయి చూడండి ఒకసారి 188 దాకా కూడా వైస్రాయ్గా అయితే ఉన్నాడనమాట. లార్డ్ డఫ్రిన్ కాలంలోనే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనేది 1885లో స్థాపించబడింది అన్నటువంటి విషయము మనకు తెలుసు. నెక్స్ట్ వచ్చేసి
లార్డ్ లాన్స్డౌన్ ఈయన 1888 3/8 వచ్చినాయి చూడండి. 1888 నుంచి 1894 దాకా కూడా బ్రిటిష్ వైస్రాయ్గా ఉన్నాడు. లార్డ్ లాన్స్డౌన్ కాలంలో ముఖ్యమైనటువంటి ఒక చట్టం అనేది తీసుకురావడం జరిగిందనమాట. ఆ చట్టం పేరు ఏంటి అంటే కౌన్సిల్ యాక్ట్ 1892 అనేటువంటి కౌన్సిల్ చట్టం అనేది రావడం జరిగిందనమాట. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఈ చట్టం నుంచి భారతీయులకు బడ్జెట్పై తమ యొక్క అభిప్రాయాలని చెప్పేటువంటి అవకాశం ఇచ్చారు. బడ్జెట్పై అభిప్రాయం చెప్పేటువంటి అవకాశం ఇచ్చారు. అలాగే కౌన్సిల్లోన భారతీయ సభ్యుల సంఖ్యని పెంచడం జరిగిందనమాట. కొంతమంది సభ్యుల్ని సంస్థానాల నుంచి వైస్రాయ్ వచ్చేసి డైరెక్ట్గా నామినేట్ చేస్తే, ఇంకొంతమంది సభ్యుల్ని పరోక్ష ఎన్నిక విధానం ద్వారా ఈ కౌన్సిల్లోకి తీసుకోవడం జరుగుతుందన్నమాట. ఇది భారతదేశానికి ప్రజాస్వామ్యం ఈ కౌన్సిల్ యాక్ట్ 1892 తోటే స్టార్ట్ అయిందని కూడా చాలామంది చెప్తారనమాట. ఎందుకంటే బడ్జెట్ మీద మన అభిప్రాయం కోరడం జరిగింది, అలాగే మన సభ్యుల్ని ఎక్కువగా తీసుకోవడం జరిగింది. కాబట్టి ఇది లార్డ్ లాన్స్డౌన్ కాలంలో జరిగిందన్న విషయం మనం గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ లార్డ్ ఎల్జిన్ వచ్చేసి 1894 నుంచి 1899 దాకా వైస్రాయ్గా ఉన్నాడు. ఈయన గురించి పెద్దగా ఏం లేదు. నెక్స్ట్ వచ్చేసి లార్డ్ కర్జన్ గురించి మనకు పేరు వినగానే మనకు బెంగాల్ విభజన అనేటువంటి టాపిక్ అనేది గుర్తుకొస్తుంది. ఈయన 1899 నుంచి 1905 బెంగాల్ విభజన అయ్యేదాకా కూడా లార్డ్ కర్జన్ వచ్చేసి వైస్రాయ్గా ఉన్నాడనమాట. ఈ లార్డ్ కర్జన్ వైస్రాయ్గా ఉన్నటువంటి టైంలోన యూనివర్సిటీ యాక్ట్ అనేటువంటి చట్టం తీసుకొని రావడం జరిగింది. యూనివర్సిటీ యాక్ట్ అనేటువంటి చట్టము, అలాగే బెంగాల్ విభజన జరగడం జరిగిందనమాట. లార్డ్ కర్జన్కి తన యొక్క ఇక్కడ సైన్యానికి అధిపతి అయినటువంటి కిచనర్కి వచ్చేసి గొడవలు వచ్చేసి లార్డ్ కర్జన్ కాలంలో జరిగినాయన్నటువంటి విషయం మనం గుర్తుంచుకోవాలి. లార్డ్ డఫ్రిన్, లార్డ్ లాన్స్డౌన్, లార్డ్ కర్జన్ వచ్చేసి వెరీ వెరీ ఇంపార్టెంట్ వైస్రాయ్స్ అనమాట. వీళ్ళని మనం గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మితవాదుల యొక్క వాళ్ళు అనుసరించినటువంటి విధానం గురించి మనం చూసుకున్నట్లయితే వీళ్ళు ట్రిపుల్ పి ప్రే, పిటిషన్, ప్రొటెస్ట్ అనేటువంటి విధానాన్ని వీళ్ళు అనుసరించారనమాట. ప్రార్థన, విజ్ఞాపన, నిరసన అనేటువంటి 3 విధానాల ద్వారా వీళ్ళు మన యొక్క సమస్యలని బ్రిటిష్ వారికి తెలియజేసి వాటిలో విజయం సాధించడం జరిగిందనమాట. కొన్నిట్లో వీళ్ళ యొక్క లక్ష్యాలు ఏంటంటే, మితవాదుల యొక్క లక్ష్యాలు చూసుకున్నట్లయితే మితవాదులు వచ్చేసి శాసనసభలో భారతీయుల యొక్క సంఖ్యని పెంచాలి అనేసి, చేనేత వస్త్రాల మీద దిగుమతి సుంకం అనేది పెంచాలి అనేసి. ఎందుకంటే బ్రిటన్ నుంచి వస్త్రాలు వస్తే మన దేశం యొక్క స్వదేశీ పరిశ్రమలు వచ్చేసి నష్టపోతాయి. కాబట్టి చేనేత వస్త్రాల మీద దిగుమతి సుంకం వచ్చేసి పెంచాలనేసి చెప్పారనమాట. అలాగే మన భారతీయులకి స్వీయ పాలన అవకాశం కల్పించాలనేసి చేనేత వస్త్రాల మీద దిగుమతి సుంకం పెంచాలనేసి, అలాగే శాసనసభలలో భారతీయుల యొక్క సీట్లు పెంచాలి, భారతీయుల యొక్క సభ్యుల సంఖ్య పెంచాలి అనేసి, అలాగే మెయిన్ ఇంపార్టెంట్గా భారత రాజ్య కార్యదర్శికి ఉన్నటువంటి సలహా మండలిని రద్దు చేయాలని కోరారు. భారత రాజ్య కార్యదర్శికి ఉన్నటువంటి సలహా
సలహా మండలిని రద్దు చేయాలనేసి మెయిన్గా కోరడం జరిగింది. భారత రాజ్య కార్యదర్శిని యొక్క సలహా మండలిని రద్దు చేయాలని చెప్పారనమాట. అలాగే 6 నుండి 14 సంవత్సరాల వయసు ఉన్నటువంటి బాలబాలికలందరికీ కూడా ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను అందించాలనేసి, అలాగే బ్రిటిష్ వాళ్ళు మిలిటరీ లేదా సైన్యం మీద పెట్టేటువంటి ఖర్చులు మన దేశ ఖజానా నుంచి తీసుకుంటున్నారు కాబట్టి ఆ ఖర్చులు తగ్గించామని చెప్పారనమాట. అలాగే ఇండియన్ సివిల్ సర్వీస్ పరీక్షల్ని ఇంగ్లాండ్ అలాగే ఇండియాలో ఒకే టైంలో పరీక్షలు నిర్వహించాలనేసి చెప్పారనమాట. ఇప్పుడు వచ్చేసి మనము ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 1885లో స్థాపించినటువంటి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ మీద ప్రముఖులు ఏ విధంగా కామెంట్ చేశారు అనేటువంటి విషయం వచ్చేసి ఇప్పుడు చూద్దాము. లార్డ్ డఫ్రిన్ యొక్క అనుమతితోటే మనకు ఎవో హ్యూమ్ వచ్చేసి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ని స్థాపించడం జరుగుతుంది. అలాంటి లార్డ్ డఫ్రిన్ వచ్చేసి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ని ఒక మైక్రోస్కోపిక్ మైనారిటీ అని కామెంట్ చేయడం జరిగింది. లార్డ్ డఫ్రిన్ వచ్చేసి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనేది ఒక మైక్రోస్కోపిక్ మైనారిటీ అనేసి దాని గురించి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ గురించి కామెంట్ చేయడం జరిగిందనమాట. మరి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి మొదటి అధ్యక్షుడైనటువంటి ఉమేష్ చంద్ర బెనర్జీ ఏమన్నాడంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనేది లార్డ్ డఫ్రిన్ యొక్క కృషి ఆయన చేసినటువంటి కృషి ఫలితమే ఈ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనేసి ఉమేష్ చంద్ర బెనర్జీ పేర్కొనడం జరిగింది అనమాట. లార్డ్ ఎల్జిన్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ని ఒక ప్రభుత్వ వ్యతిరేక సంస్థగా పేర్కొన్నారు. ప్రభుత్వ వ్యతిరేక సంస్థగా ఎవరు పేర్కొన్నారంటే లార్డ్ ఎల్జిన్ వచ్చేసి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనేది ఒక ప్రభుత్వ వ్యతిరేక సంస్థగా పేర్కొనడం జరిగింది. మరి పట్టాభి సీతారామయ్య ఏమన్నాడంటే పట్టాభి సీతారామయ్య ఓడకి లంగర్ ఎలానో అలాగే భారతదేశానికి ఓడకి లంగర్ ఎలాంటిదో భారతదేశానికి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అలాంటిది అనేసి పట్టాభి సీతారామయ్య వచ్చేసి కామెంట్ చేయడం జరిగిందనమాట. కర్జన్ వచ్చేసి భారతీయులు అంటే పడని కర్జన్ వచ్చేసి ఏమన్నాడంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనేది పతనానికి సిద్ధంగా ఉంది. నేను భారతదేశంలో ఉన్నప్పుడే అది కన్ను మూస్తే చూడాలని ఉంది, అంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అంతరిస్తే చూడాలని ఉంది అనేసి కర్జన్ వచ్చేసి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ మీద కామెంట్ చేశాడు అనమాట. యాక్చువల్గా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ని ఎవో హ్యూమ్ వచ్చేసి బ్రిటిష్ వారికి రక్షక కవాటంగా దీన్ని స్థాపించడం జరిగిందనమాట. అంటే ఏదైనా ప్రజా ఉద్యమాలు వచ్చేసి బ్రిటిష్ వాళ్ళ మీద డైరెక్ట్గా పడకుండా వాళ్ళ దగ్గరికి ఒక మీడియేటర్గా ఒక సంస్థ ఉంటే బాగుంటుంది, మాకు ఇలాంటి సమస్యలు ఉన్నాయని చెప్పేటువంటి సంస్థ ఉంటే డైరెక్ట్గా ఇట్లా అటాక్లో ఉండవనేటువంటి ఉద్దేశంతో రక్షక కవాట సిద్ధాంతంగా దీని ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ని ఎవో హ్యూమ్ వచ్చేసి లార్డ్ డఫ్రిన్ యొక్క అనుమతితో పెట్టడం అనేది జరిగిందనమాట. కానీ మన వాళ్ళు దాన్ని స్వాతంత్రం కోసం ఉపయోగించుకోవడం జరిగిందనమాట. మరి మితవాదులు సాధించినటువంటి విజయాలు ఏంటంటే మితవాదులు వాళ్ళు వచ్చేసి ఎలాగైనా కానీ తమ యొక్క ప్రొటెస్ట్ కావచ్చు, తమ యొక్క విజ్ఞాపన కావచ్చు, వాటి ద్వారా భారతీయ ప్రజల్లోన ఒక జాతీయత భావాన్ని పెంపొందించడం జరిగిందనమాట. జాతీయ చైతన్యాన్ని కలిగించగలిగారు వీళ్ళు. అలాగే దాదాబాయి ఇంతకుముందు చెప్పాను, దాదాబాయి తను డ్రైన్ సిద్ధాంతం ప్రతిపాదించి డ్రైన్ సిద్ధాంతం ద్వారా బ్రిటిష్ వాళ్ళు మన భారతదేశం యొక్క సంపదను ఏ విధంగా దోచుకుంటున్నారో ప్రజలకి తెలియజేయడం ద్వారా దేశ ప్రజలకి బ్రిటిష్ వాళ్ళ మీద
వ్యతిరేక ధోరణి అనేది ఏర్పడడం జరిగిందనమాట. అలాగే ఈ మితవాదుల యొక్క కృషి వల్లనే 1892లో కౌన్సిల్ యాక్ట్ అనేది రావడం జరిగింది. ఈ కౌన్సిల్ యాక్ట్ వల్ల ఇంతకుముందే మనం డిస్కస్ చేశాము. భారతీయులను వచ్చేసి పరోక్ష పద్ధతిలో ఎన్నిక చేసుకొని ఈ కౌన్సిల్లోకి తీసుకున్నారు. అలాగే బడ్జెట్ మీద మన అభిప్రాయం చెప్పడానికి అవకాశం కల్పించారు అన్నటువంటి విషయాలు వచ్చేసి మనం డిస్కస్ చేసుకున్నాము. ఇది భారతదేశంలో ప్రజాస్వామ్యానికి నాంది పలికినటువంటి చట్టంగా ఈ ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ 1892ని పేర్కొంటారు. ఇది లాన్స్డౌన్ కాలంలో వచ్చిందనమాట. మరి మితవాదులు వచ్చేసి బ్రిటిష్ వాళ్ళతో సామరస్యంగా ఉన్నారు. వాళ్ళకి పాలనలో సహకరించడం కూడా జరిగిందనమాట. వీళ్ళకి మితవాదులకు వచ్చేసి బ్రిటిష్ వాళ్ళ మీద మంచి ఒక సానుకూల ధోరణి అనేది ఉందన్నమాట. సురేంద్రనాథ్ బెనర్జీ వచ్చేసి ఏమన్నాడో తెలుసా? ఇంగ్లాండ్ అనేది మనకు మార్గదర్శి. ఇంగ్లాండ్ అనేది మనకు మార్గదర్శి అని పేర్కొన్నాడు. అలాగే దాదాబాయి నౌరోజీ ఏమన్నాడంటే, ఇంకా చేతి వేలు తాకి వీణ ఏ విధంగా మోగుతుందో, చేతి వేలు తాకితే వీణ ఏ విధంగా సుతారంగా మోగుతుందో భారతీయ సమస్యలు బ్రిటిష్ వాళ్ళని స్పందింపజేస్తాయి అనేసి మనకు దాదాబాయి నౌరోజీ తెలియజేయడం జరిగిందనమాట.